ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఎప్పుడూ ఫేవరెటే. మోస్ట్ సక్సెస్ఫుల్ టీముల జాబితాలో ముందే ఉంటుంది. 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన తొలి జట్టు ముంబై ఇండియన్స్. 5 సార్లు రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే ముంబై ఇండియన్స్ ఛాంపియన్గా నిలిచింది. అయితే ఈసారి వేలంలో జట్టు రూపురేఖలు మారబోతున్నాయి. మెగా వేలానికి సంబంధించిన నిబంధనలపై త్వరలోనే క్లారిటీ రాబోతోంది. సెప్టెంబర్ 3లోగా రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుందని చర్చ జరుగుతోంది. ఇద్దరు ప్లేయర్లను రైట్ టు మ్యాచ్ ద్వారా దక్కించుకోవచ్చని కూడా కథనాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో రిటెన్షన్ అంశంపై జోరుగానే చర్చ జరుగుతోంది. అయితే రోహిత్ శర్మ ముంబైతోనే ట్రావెల్ అవుతాడా, లేదంటే మరో ఫ్రాంచైజీకి వెళ్తాడా అనేది ఆసక్తి రేపుతోంది. మొన్నటి వరకు ముంబై ఇండియన్స్ను హిట్ మ్యాన్ వదిలేయడం ఖాయమని ప్రచారం జరిగింది. రోహిత్ను వేలంలో దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడతాయనే వాదన ఉంది. వేలంలో భారీ ధరను దక్కించుకుంటాడని అభిమానులు ఫిక్స్ అయిపోతున్నారు. అయితే హిట్ మ్యాన్ను ముంబై ఇండియన్స్ వదులుకోకపోవచ్చని ఇప్పుడు చర్చ మొదలైంది. రోహిత్ను ఎంఐ రిటైన్ చేసుకుంటుందని సోషల్ మీడియాలోనూ హాట్గా డిబేట్ నడుస్తోంది. హిట్ మ్యాన్ ముంబైతోనే కంటిన్యూ అయితే ఎవరు కెప్టెన్ అనేది ఆసక్తి రేపుతోంది. గత సీజన్కు ముందు రోహిత్ను కెప్టెన్సీ నుంచి ముంబై యాజమాన్యం తప్పించింది. అదే టైంలో గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను తీసుకుంది. కెప్టెన్సీని అప్పగించింది. అప్పట్లో హిట్ మ్యాన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్ను కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. హార్దిక్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ మెరుగైన ప్రదర్శన చేయలేకపోయింది. పైగా టీమిండియా తరఫున రోహిత్ అద్భుతాలు చేశాడు. టీ20 వరల్డ్ కప్లో భారత్ను ఛాంపియన్గా నిలబెట్టాడు. దీంతో విన్నింగ్ కెప్టెన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని ముంబై ఇండియన్స్ ఫిక్స్ అయినట్టుగా చర్చ జరుగుతోంది. రోహిత్ ముంబైతోనే ట్రావెల్ అయితే కెప్టెన్గా ఉంటాడా లేదా ప్లేయర్గానే కంటిన్యూ అవుతాడా అనేది ఆసక్తికరం. హార్దిక్ పాండ్యాకు టీమిండియా పగ్గాలు దక్కలేదు. టీ20 ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్గా సూర్య ఉన్నాడు. దీంతో పాండ్యాను ముంబై కెప్టెన్సీ నుంచి తప్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముంబైతోనే సూర్య ట్రావెల్ అయితే కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉంటాయంటున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని స్కై వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. జస్ప్రీత్ బుమ్రా పేరు కూడా రేసులో వినిపిస్తోంది. బుమ్రాను వదులుకోవడానికి ముంబై ఇష్టపడకపోవచ్చు. కానీ కెప్టెన్సీ ఆఫర్ ఉంటే ఇతర ఫ్రాంచైజీలకు జస్ప్రీత్ మారే అవకాశాలు ఉంటాయని చర్చ జరుగుతోంది. మొత్తంగా ఇప్పటికిప్పుడు ముంబై ఇండియన్స్కు లీడర్ ఎవరన్న దానిపై క్లారిటీ లేదని మాజీలు సైతం అభిప్రాయపడుతున్నారు.